హలో, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. మార్చ్ 2024 పాలిటీ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇదే కాంటెక్స్ట్లో ఏప్రిల్ మంత్కి సంబంధించి కూడా పాలిటీ కరెంట్ అఫైర్స్ అనేటివి మొత్తం కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ సెషన్ మొత్తం మీద ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి డిస్కస్ చేయడం జరుగుతుంది ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో లెట్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. విత్ రిఫరెన్స్ టు సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్, సిపి గ్రామ్స్ అంటామండి. సిపి గ్రామ్స్కి సంబంధించి మనకి ఈ రీసెంట్గా ఒక పోర్టల్ అనేది తీసుకురావడం జరిగింది. ఎవరికైనా పబ్లిక్ పీపుల్ అంటే ప్రజలందరికీ కూడా ఎవరికైనా సమస్యలు ఉన్నట్టయితే ఈ పోర్టల్లో వాళ్ళ యొక్క సమస్యలు అనేటువంటివి లేవనెత్తడం జరగవచ్చు. సో విత్ రిఫరెన్స్ టు సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ అంటే వాళ్ళ కంప్లైంట్స్ ఏవైనా ఫిర్యాదులు ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. రెడ్రెసల్ అంటే ఆ కంప్లైంట్స్కి సొల్యూషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు చేసినటువంటి కంప్లైంట్ అనేది ఏ స్టేజ్లో ఉందో కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో సిపి గ్రామ్స్ ఇస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అవైలబుల్ టు సిటిజన్స్ 24/7 to lodge their grievances to public authorities on any subject related to service delay. సో ఏవైనా సేవల నిమిత్తం వాళ్ళకి ఏవైనా డిలే జరిగినా, నష్టం జరిగినా సరే వాళ్ళు కంప్లైంట్ అనేది ఆన్లైన్లో పబ్లిక్ అథారిటీస్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్కి 24 గంటలు కూడా ఈ యొక్క కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. స్టేట్మెంట్ ఒకటోది కరెక్టేనండి. అండ్ అదేవిధంగా స్టేట్మెంట్ 2 చూద్దాం. ఇట్ ఈస్ అ సింగిల్ పోర్టల్ కనెక్టెడ్ టు ఆల్ ద మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్స్. సో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అన్ని డిపార్ట్మెంట్లు, మినిస్ట్రీస్ అనేటువంటి ఈ అనుసంధానం చేయడం జరిగిందా? ఎస్. రెండో స్టేట్మెంట్ కూడా కరెక్టే. సిపి గ్రామ్స్ does not provide an appeal facility to the citizens if they are not satisfied with the resolution by the grievance officer. ఇక్కడ ఒక సింపుల్ లాజికల్ కామన్ సెన్స్ ఆలోచిద్దాం. ఎప్పుడైనా ఒక ప్రాబ్లం అనేది ప్రభుత్వంలో సాల్వ్ అవ్వలేదు అంటే పై స్థాయి అధికారులకు మనం కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? నాట్ ప్రొవైడింగ్ ద సొల్యూషన్ ఫర్ అపీల్. సో అపీల్ చేయడానికి అవకాశం లేదంటున్నారు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. మనకి ఇక్కడ అడిగినటువంటి స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు అంటే మనకి 1 మరియు 2 మాత్రమే కరెక్ట్ అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఈ యొక్క సొల్యూషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయలేకపోతే ఒకవేళ మనం గ్రీవెన్స్ అనేటువంటిది ఈ యొక్క అప్పీల్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. నౌ నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్ట్రీట్ వెండర్స్ ప్రొటెక్షన్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ 2014. 2014కు సంబంధించి తీసుకొచ్చినటువంటి చట్టం 10 సంవత్సరాలు కంప్లీట్ అయినందున ఈ చట్టం నుంచి మేబీ క్వశ్చన్ అడిగితే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. స్టేట్మెంట్ 1 చూద్దాం. ఎనీ పర్సన్ అబోవ్ 18 years of age who is street vendor can register with the concerned municipal corporation according to the act. ఈ చట్టం ప్రకారం అంట ఏ స్ట్రీట్ వెండర్ అయినా 18 సంవత్సరాల అబోవ్ ఉన్నటువంటి వ్యక్తి నమోదు చేసుకోవాలంటున్నారు. కానీ ఇక్కడ 18 years కాదండి, ఇది 14 years వయసులో ఉన్నటువంటి అంటే అబోవ్ 14 years ఎవరైనా ఉంటే స్ట్రీట్ వెండర్స్గా వారి యొక్క నేమ్ అనేది నమోదు చేసుకోవచ్చు. స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. స్టేట్మెంట్ 2 చూద్దాం. ద లోకల్ అథారిటీ కెనాట్ కన్ఫిస్కేట్ అంటే జప్తు చేయడం. సో కన్ఫిస్కేట్ అంటే జప్తు చేయడం అంట. సో ద లోకల్ అథారిటీ కెనాట్ కన్ఫిస్కేట్ ద గూడ్స్ ఆఫ్ ద వెండర్స్ అకార్డింగ్ టు ద యాక్ట్. ఈ చట్టం ప్రకారం అంట లోకల్ అథారిటీస్ స్ట్రీట్ వెండర్స్ యొక్క గూడ్స్ అనేటువంటివి జప్తు చేయలేవు అంటున్నాయి. దే కెన్ కన్ఫిస్కేట్ అని జప్తు చేయొచ్చు అనమాట. సో ఈ స్టేట్మెంట్ అనేటువంటిది కెనాట్ ఇచ్చారు కాబట్టి దే క్యాన్ కన్ఫిస్కేట్, జప్తు చేయొచ్చు అధికారులు అనేటువంటి వాళ్ళు. తర్వాత ఎవ్రీ వెండర్ హ్యాస్ ఎ రైట్ టు రీలొకేట్ టు న్యూ ఏరియా ఫర్ ప్రాక్టీస్ ఆఫ్ హిస్ స్ట్రీట్ వెండింగ్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద టౌన్ వెండింగ్ కమిటీ. మనం దీన్నే టీవీసీ అంటామండి, టౌన్ వెండింగ్ కమిటీ. ఈ చట్టం ప్రకారం 2014 చట్టం ప్రకారం టౌన్ వెండింగ్ కమిటీ అనేటువంటిది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఈ టౌన్ వెండింగ్ కమిటీలో 40% వచ్చేసి ఈ స్ట్రీట్ వెండర్సే ఉంటారు. ఒక 10% వచ్చేసి ఈ యొక్క అసోసియేషన్స్ అంటే పబ్లిక్ అసోసియేషన్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. రిమైనింగ్ 50% ఆఫ్ ద ఈ కమిటీలో లోకల్ అథారిటీస్ అనేటువంటి వాళ్ళు ఉంటారనమాట. సో ఇట్లా టౌన్ వెండింగ్ కమిటీ అనేటువంటిది ఏర్పాటు అవుతుంది. ఈ టౌన్ వెండింగ్ కమిటీ పర్మిషన్ తీసుకొని ఒక టౌన్లో ఎక్కడి నుంచైనా మరొక చోటికి మనం షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్టు? ఒకటోది, రెండోది రాంగు, అండ్ ఓన్లీ మూడో స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. అడిగినటువంటి స్టేట్మెంట్ వచ్చేసి ఓన్లీ 1, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే మూడోది మాత్రమే కరెక్టు, ఒకటోది అండ్ రెండోది అవేవి 2 కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI,
ఈ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ ఫార్మ్డ్ అండర్ ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. 2006 చట్టం ప్రకారం ఈ అథారిటీ అనేది ఏర్పాటైందంటారు. ఎస్, ఒకటో స్టేట్మెంట్ కరెక్టే. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా స్టాట్యూటరీ బాడీ అథారిటీ అనేటువంటి పదం వచ్చింది అంటే దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదే ఫ్రేమ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈవెన్ గైడ్ లైన్స్ కూడా ఆ సంస్థ తనకు తాను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇట్ హ్యాస్ ద పవర్ టు లే డౌన్ రెగ్యులేషన్స్ టు ఇంప్లిమెంట్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఇన్ ద కంట్రీ. సో భారతదేశంలో ఫుడ్ స్టాండర్డ్స్ అనేటువంటివి ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి రూపుదిద్దేటువంటి అవకాశం ఈ చట్టానికి ఉంది, లేదా ఈ అథారిటీకి ఉంది. ఎస్, రెండో స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇట్ హ్యాస్ ద పవర్ టు సెటప్ గైడ్ లైన్స్ ఫర్ ద అక్రిడేషన్ ఆఫ్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో ఫుడ్ ల్యాబొరేటరీస్ అంటే ఆహారం అనేటువంటిది శుద్ధి చేయడం కానివ్వండి, లేదా ఆహారం యొక్క టెస్టింగ్స్ అనేటువంటి ల్యాబొరేటరీస్ ఎట్లా ఉండాలి, ఆ ల్యాబొరేటరీస్ యొక్క స్టాండర్డ్ అనేటువంటిది మెన్షన్ చేయడం కూడా, ఆ ల్యాబొరేటరీ స్టాండర్డ్ అనేటువంటిది ఎట్లా ఉండాలో తెలియజేసేది కూడా దీనికి అధికారం ఉంది అంటారు. సో 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అండి. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే 1, 2, 3 3 కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మనకి ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడేటువంటి ఆర్టికల్ 324 ఆర్టికల్ మాట్లాడడం జరుగుతుంది, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత స్టేట్మెంట్ 1, ద బాడీ అడ్మినిస్టర్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడ్మినిస్టర్స్ ఎలక్షన్స్ టు లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కూడా, అండ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ఈ స్టేట్మెంట్ చాలా ఈజీ స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ నాట్ కన్సర్న్డ్ విత్ ద ఎలక్షన్స్ టు పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. పంచాయతీలకి మున్సిపాలిటీస్కి ఎన్నికలు నిర్వహించేటువంటి సంస్థ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈ సంస్థ వచ్చేసి మనకి ఆర్టికల్ 243K ప్రకారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది కూడా ఒక రాజ్యాంగ సంస్థ స్టేట్లో ఉంటుంది, అది కండక్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ కన్సర్న్డ్, కరెక్టే కదా స్టేట్మెంట్, కరెక్టే. ద ప్రెసిడెంట్ అపాయింట్స్ సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాజ్ పర్ ద సిఈసి అండ్ అదర్స్ ఈసీస్ అపాయింట్మెంట్ కండిషన్ ఆఫ్ సర్వీస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ 2023. రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టంలో భాగంగానే ఎలక్షన్ కమిషనర్స్ని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడం కోసం ఒక కమిటీ అనేది ఉంటుంది. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఆ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు, ఇన్ లోక్సభ ఉంటారు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేసినటువంటి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఒకరు ఉంటారు. వీళ్ళ ముగ్గురులో మెజారిటీగా ఎవరినైతే అపాయింట్ చేయాలని వీళ్ళు ముగ్గురు డిసైడ్ అవుతారో, అంటే 2:1 రేషియోలో ఎవరైతే డిసైడ్ అవుతారో వారిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా లేదా అదర్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారమే అపాయింట్ చేయడం జరుగుతుంది. సో 3 కూడా కరెక్టే. కాబట్టి హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆల్ త్రీ ఆర్ కరెక్ట్. నౌ ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్. ఎందుకు ఈ పర్టికులర్ కమిషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే రీసెంట్గా ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ యొక్క లోగో కానివ్వండి, తర్వాత దాని యొక్క మోటో అనేటువంటిది రీసెంట్గా మార్చడం జరిగింది. దాని లోగోలో మనకి ఈ యొక్క సార్నాథ్ 4 లైన్స్ పిల్లర్ అనేటువంటిది కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ మోటో వచ్చేసి వేర్ హిస్టరీ ఈజ్ ప్రిజర్వ్డ్ ఫర్ ద ఫ్యూచర్ అనేటువంటి లోగో కూడా తీసుకురావడం జరిగింది. ఈ కమిషన్ అంట 1919లో ఏర్పాటు అవ్వడం జరిగింది. స్టేట్మెంట్ 1 కరెక్టేనండి. ఇట్ ఈస్ ఆల్ ఇండియా ఫోరం ఫర్ క్రియేటర్స్, కస్టోడియన్స్ అండ్ యూజర్స్ ఆఫ్ హిస్టారికల్ రికార్డ్స్. సో చరిత్ర పరంగా రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించడం జరుగుతుంది, అది కూడా కరెక్టే. నేషనల్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియా NAI సర్వ్స్ యాజ్ ద సెక్రటేరియట్. థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆల్ 3 ఆర్ కరెక్ట్ అండ్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. రీసెంట్గా ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే మనకి దాని యొక్క లోగో అదేవిధంగా మోటో అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి. నెక్స్ట్ ఆర్టికల్ 244A అనేది రీసెంట్గా అస్సాం రిలేటెడ్గా మనకి అస్సాం స్టేట్ పరంగా న్యూస్లో ఉంది. సో అందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం. సో స్టేట్మెంట్స్ ఎలా ఇచ్చారంటే ఆర్టికల్ 244 అండ్ 6th షెడ్యూల్కి కంపారిజన్ ఇచ్చారు, చూద్దాం. ఆర్టికల్ 244A empowers the creation of autonomous state with its own legislature or council of ministers within specific tribal areas of Assam. అస్సాం అనేటువంటిది ఒక ట్రైబల్ స్టేట్ 6వ షెడ్యూల్ ప్రకారం.
విత్ ఇన్ ద ట్రైబల్ స్టేట్లో కూడా అటానమస్ ఒక ఏరియాని ఏర్పాటు చేయాలంటే ఆర్టికల్ 244A అనేటువంటిది హక్కులు కల్పించడం జరుగుతుంది. ఆర్టికల్ 244A అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది కల్పించడం జరిగింది. కరెక్ట్. అంటే సొంతంగా లెజిస్లేచర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని తో పాటు ఈ అటానమస్ స్టేట్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవచ్చు. కరెక్టే. నౌ 6th షెడ్యూల్ ప్రొవైడ్స్ గ్రేటర్ అటానమీ టు ట్రైబల్ ఏరియాస్ కంపేర్డ్ టు ఆర్టికల్ 244A. ఆర్టికల్ 244A అనేది 21వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1969లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం అస్సాం స్టేట్కి వర్తించడం జరిగింది. సో 6th షెడ్యూల్ అనేది గ్రేటర్ అటానమీ కంపేర్ టు ఆర్టికల్ 244A. అది కూడా కరెక్ట్. ఎందుకంటే 6th షెడ్యూల్లో మనకి డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేటువంటివి ఏర్పాటు చేయొచ్చు. గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఆ స్టేట్స్కి సంబంధించి, దట్టు 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏర్పాటు చేయొచ్చు. తర్వాత బోత్ ఆర్టికల్ 244A and 6th schedule apply to the administration of tribal areas in all northeastern states. ఇది కూడా కరెక్టే. సో ఆర్టికల్ 244A అటు అస్సాంకి, మిగతా స్టేట్స్కి వర్తిస్తుంది. అండ్ 6th షెడ్యూల్ అనేటువంటిది కూడా గ్రేటర్ అటానమీ కల్పిస్తుంది. సో బోత్ ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సెక్షన్ 144 సిఆర్పిసి. మనకి ఎప్పుడైనా మీరు గమనించిన ఎలక్షన్స్ జరిగేప్పుడు కానివ్వండి, 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్స్లో కానివ్వండి, సో కొన్ని అత్యవసరమైన పరిస్థితులలో 144 సెక్షన్ విధిస్తున్నట్టు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కానివ్వండి, మండల్ మ్యాజిస్ట్రేట్ కానివ్వండి మనకి విధించడం జరుగుతుంది. సో ఈ 144 సెక్షన్ సిఆర్పిసి ప్రకారం 1973 సిఆర్పిసి ప్రకారం ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఇట్ ఎంపవర్స్ ద మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా టు పాస్ ఎన్ ఆర్డర్ ప్రొహిబిటింగ్ అంటే స్టాపింగ్ ద గ్యాదరింగ్ ఆఫ్ 4 or more పీపుల్ ఇన్ ఏ స్పెసిఫైడ్ ఏరియా. సో 144 సెక్షన్ విధించారు అంటే నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమ్మికూడే అవకాశమే లేదు. స్టేట్మెంట్ 1 కరెక్టే. దిస్ ఆర్డర్ కెన్ బి పాస్డ్ అగైనెస్ట్ ఎ పర్టికులర్ ఇండివిజువల్ అంటే ఒక వ్యక్తి పట్ల కానివ్వండి, ఆర్ జనరల్ పబ్లిక్ పట్ల అంటే ఒక వ్యక్తి పట్ల కూడా సిఆర్పిసి అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది కూడా కరెక్టే. ఎన్ ఆర్డర్ అండర్ దిస్ సెక్షన్ కెన్ రిమైన్ ఇన్ ఫోర్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నాట్ మోర్ దాన్ 2 వీక్స్ అంటున్నారు. యాక్చువల్గా 2 నెలల కంటే 2 వీక్స్ కాదండి, 2 నెలల కంటే గరిష్ట అంటే ఒకేసారి విధిస్తే 2 months విధించవచ్చు. దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఫస్ట్ 2 months విధించి తర్వాత ఇంకొక 2 months విధించి అట్లా గరిష్టంగా మ్యాక్సిమం ఆఫ్ 6 months వరకు విధించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, 2 weeks నుంచి 2 months వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అన్నారు. సో మామూలుగా అయితే మనకి ఉన్నట్టు చట్టంలో ఉన్నది ఏంటి, 2 months నుంచి మినిమం 2 months విధించవచ్చు, మ్యాక్సిమం 6 months విధించవచ్చు. మధ్యలో ఇది ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఫర్దర్ 2 months అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో స్టేట్మెంట్ 3 అనేది రాంగ్ అవుతుంది. సో మనకి ఇక్కడ అడిగినటువంటి స్టేట్మెంట్ ఏంటి, 1వ 2వ కరెక్టే, 3వది రాంగ్. కాబట్టి అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు. కాబట్టి సో ఓన్లీ 3 అంటే 3వ స్టేట్మెంట్ మాత్రమే ఇన్కరెక్ట్. కాబట్టి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ మనం గుర్తించింది 3వది కాబట్టి అదే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకి విత్ రెస్పెక్ట్ టు వివిప్యాట్స్ అండి, వివిప్యాట్స్ ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సో సింపుల్ లాజిక్ చూద్దాం. వివిప్యాట్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ వెరిఫికేషన్ ప్రింటర్ అటాచ్డ్ టు ఎలక్ట్రానిక్ ఈవీఎంస్ టు అలో ఓటర్స్ టు వెరిఫై దైర్ ఓట్స్. రీసెంట్గా మనం ఓట్ చేసాం కదా, మనం ఓట్ చేసిన తర్వాత పక్కనే ఒక స్లిప్ అనేది ఒక చిన్న బాక్స్లోంచి ఇలా వస్తుందన్నమాట. సో ఆ స్లిప్లో మనం వేసినటువంటి గుర్తు కానివ్వండి, పేరు కానీ కనిపిస్తాయి. స్టేట్మెంట్ 1 కరెక్టే. వివిప్యాట్ స్లిప్ రిమైన్స్ విజిబుల్ టు ఓటర్స్ అప్రాక్సిమేట్లీ 7 minutes కాదండి, 7 seconds అనమాట. 7 నిమిషాలు కాదు, 7 seconds మాత్రమే. స్టేట్మెంట్ 2 రాంగ్. వివిప్యాట్స్ మిషన్స్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ 2014 లోక్సభ ఎలక్షన్స్. కరెక్ట్ స్టేట్మెంటే. ఎందుకు వివిప్యాట్ ఎందుకు అంటే ఈవీఎంలో మనం వేసేటువంటి ఓటు అది ఎవరికి వెళ్తుందో కరెక్ట్గా మనకి ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క వివిప్యాట్ని ఇంట్రడ్యూస్ చేసింది. అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈవీఎంస్ అండ్ వివిప్యాట్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. అవి ఇంటర్ కనెక్టెడ్ కాదండి. ఈ వివిప్యాట్ వేరు, ఈవీఎం బోత్ మిషన్స్ అనేవి డిఫరెంట్ అనమాట, ఇంటర్ కనెక్టెడ్ కాదు. సో 1వది 3వది మాత్రమే కరెక్ట్. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ డెత్ పెనాల్టీకి సంబంధించి మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి, స్టేట్మెంట్స్ ఏంటి. ద సెషన్స్ కోర్ట్ ఇన్ ఇండియా కెనాట్ అవార్డ్. సెషన్స్ కోర్ట్ అనేవి హైకోర్టు పర్మిషన్తో ఈ యొక్క డెత్ పెనాల్టీ వేయవచ్చండి. తర్వాత వన్స్ ద మెర్సీ పిటిషన్ హ్యాస్ రిజెక్టెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
ఇట్ కెనాట్ బి జ్యుడిషియల్లీ రివ్యూడ్ బై ద సుప్రీం కోర్ట్. ఇట్ కెనాట్ బి జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటిది ఉండదు అంటున్నారు. ఇట్ క్యాన్ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెర్సీ పిటిషన్ రిజెక్ట్ చేస్తే సుప్రీం కోర్ట్ అనేది జ్యుడిషియల్ రివ్యూ తీసుకోవచ్చు. తర్వాత ద కన్విక్ట్ కెన్ ఫైల్ క్యూరేటివ్ పిటిషన్ ఇన్ ద సుప్రీం కోర్ట్ వన్స్ రివ్యూ పిటిషన్ ఫర్ డెత్ పెనాల్టీ ఆర్ డెత్ పనిష్మెంట్ హ్యాస్ బిన్ రిజెక్టెడ్ బై ద సుప్రీం కోర్ట్. సో డెత్ పనిష్మెంట్కి సంబంధించి మనం ఏదైనా అపీల్ చేస్తే సుప్రీం కోర్ట్ రిజెక్ట్ చేసింది అనుకోండి, అగైన్ క్యూరేటివ్ పిటిషన్ అనేది వేయచ్చు. ఏంటి క్యూరేటివ్ పిటిషన్ అంటే ఫైనల్ రిసార్ట్ అనమాట. సుప్రీం కోర్ట్ ఏదైతే రిజెక్ట్ చేసిందో మళ్ళీ దాన్ని ఒకసారి పునరాలోచించండి అని చెప్పేసి ఈ యొక్క క్యూరేటివ్ పిటిషన్ వేస్తాం. ఈ క్యూరేటివ్ పిటిషన్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఏ బెంచ్ అయితే ఇతన్ని రిజెక్ట్ చేసిందో డెత్ పెనాల్టీకి సంబంధించి ఈ యొక్క వెసులుబాటుని, అదే బెంచ్కి వెళ్తుంది. వాళ్ళు మళ్ళీ పరిగణించి ఎక్కడైనా లోపాలు జరిగాయని చెప్పేసి దాన్ని తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే తిరస్కరించవచ్చు అనమాట. కానీ మనకి క్యూరేటివ్ పిటిషన్ వేసుకునేటువంటి ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది. క్యాన్ ఫైల్, ఎస్ ఇట్ ఈస్ క్యాన్. తర్వాత హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్, కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి ప్రశ్న. సో యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ మీన్స్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఇర్రెస్పెక్టివ్ దేర్ రిలీజన్ షెల్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ విత్ రెస్పెక్ట్ టు సివిల్ లాస్. సివిల్ లాస్కి సంబంధించి ఇప్పటి వరకు యూనిఫామ్ లా అనేది లేదు. సో దానికి సంబంధించి ఒక చట్టం తీసుకురావాలంటున్నారు. సో అది సొసైటీలో ఉన్నటువంటి అన్ని మతాలు అన్ని వర్గాలకి ఒకే రకమైనటువంటి సివిల్ లా తీసుకురావడం జరుగుతుంది. స్టేట్మెంట్ 1 కరెక్టే. ఇప్పటివరకు భారతదేశంలో గోవా, ఉత్తరాఖండ్ తీసుకొచ్చాయి, అది కూడా కరెక్టే. తర్వాత లా ఆన్ యూనిఫామ్ సివిల్ కోడ్ కెన్ బి మేడ్ బై బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. అంతే కదా, ఎందుకంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంది కాబట్టి ఆర్టికల్ 44 గురించి మనం మాట్లాడుకుంటాం. ఆర్టికల్ 44 అనేది మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ 3 కూడా కరెక్టే. యూసీసీ ఈజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, లిబరల్ ఇంటెలెక్చువల్ ఐడియాలజీ, ఇది కూడా కరెక్టే. ఆల్ 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఆర్టికల్ 371 ప్రకారం, యాక్చువల్గా ఆర్టికల్ 371 ప్రకారం భారతదేశంలో దాదాపుగా ఒక 10-12 రాష్ట్రాలకి స్పెషల్ ప్రొవిజన్స్ అనేటువంటివి కల్పించడం జరిగింది. నౌ దిస్ ఆర్టికల్ ప్రొవైడ్ స్పెషల్ పవర్స్ టు 12 అదర్ స్టేట్స్ ఇంక్లూడింగ్ అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం. స్టేట్మెంట్ 1 కరెక్టేనండి. ఇక్కడ ఆర్టికల్ 371A, 371B ఈ 2 ఆర్టికల్స్ కూడా నాగాలాండ్ గురించి, అస్సాం గురించి మాట్లాడడం జరుగుతుంది. స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఈ 2 కూడా కరెక్టే. ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సువిధా పోర్టల్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు తీసుకొచ్చారు అంటే ఏమైనా గ్రీవెన్సెస్ కానివ్వండి, ఏమైనా ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్న కంప్లైంట్ చేయడం కోసం సువిధా పోర్టల్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ సువిధా పోర్టల్ ఈస్ డెవలప్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కరెక్టే టు ఫెసిలిటేట్ ద సేల్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్స్ ఎవరు సేల్ చేస్తారండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేల్ చేస్తుంది, ఢిల్లీ బ్రాంచ్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అనమాట. సువిధా పోర్టల్ ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో సేల్ చేయదు. సువిధా పోర్టల్ స్ట్రీమ్ లైన్స్ ద ప్రాసెస్ ఫర్ పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ టు రిక్వెస్ట్ పర్మిషన్స్ అండ్ ఫెసిలిటేట్ డ్యూరింగ్ ఎలక్షన్స్ బేస్డ్ ఆన్ ఫస్ట్గా అంటే ఎన్నికల్లో నాయకులు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, ఈ యొక్క ప్రొసెషన్స్ అంటే ఎన్నికల ర్యాలీలు నిర్వహించాలన్నా, మీటింగ్స్ పెట్టుకోవాలన్నా, సభలు నిర్వహించుకోవాలన్నా సువిధా పోర్టల్ పర్మిషన్స్ అనేటువంటి ఆన్లైన్లో ఫిల్ చేసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ ఫిల్ చేసుకుంటారో అదే ప్రదేశంలో కావాలని వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరిని ఏ ఆఫీసర్ని కూడా కన్సల్ట్ అవ్వకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏ డెడికేటెడ్ సువిధా క్యాంపెయిన్ యాప్ అలౌడ్ అప్లికెంట్స్ టు మానిటర్ ద రియల్ టైమ్ స్టేటస్ ఆఫ్ దర్ రిక్వెస్ట్. సో ఖచ్చితంగా రియల్ టైమ్ యాక్సెస్లో భాగంగా పర్మిషన్స్ అనేటువంటి ఇస్తున్నారా లేదా అవన్నీ కూడా ఆన్లైన్లో చూసుకోవచ్చు అనమాట. 2వ 3వది కరెక్ట్ స్టేట్మెంట్, అడిగినటువంటి కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి. నౌ ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022. E-Waste Management Rules 2022 notified under the Water Prevention and Control of Pollution Act 1974 to handle e-wastes in rivers. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్లో ఈజీగా బోల్తా పడిపోతారు. ఎందుకంటే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేటువంటివి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం నోటిఫై చేయడం జరిగింది. సో 1వది రాంగ్ అనమాట. తర్వాత ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఈ 2022 అనేటువంటిది అటు ప్లాస్టిక్ వేస్ట్ కానివ్వండి, అదేవిధంగా మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ వేస్ట్కి సంబంధించి ఎట్టి పరిస్థితులు బ్యాటరీ వేస్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేయదు. అంటే ఈ మేనేజ్మెంట్ రూల్స్ అనేవి బ్యాటరీ వేస్ట్ కానివ్వండి, లేదు అంటే ప్లాస్టిక్ వేస్ట్ కానివ్వండి,
లేదు అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్ సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అవి వాటికి ఏది కూడా ఈ మేనేజ్మెంట్ రూల్స్ వర్తించవు. 2 స్టేట్మెంట్స్ కూడా కవర్. ఇక్కడ ఏమంటున్నారు, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఆల్సో కవర్స్ ద వేస్ట్ బ్యాటరీస్ రెగ్యులేటెడ్ బై ద బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022. ఇది కవర్ చేయదు, ఇది సపరేట్ అనమాట. సో how many of the above statements are correct? None of the statements are correct అనమాట. ఆప్షన్ డి is the right answer. Now ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మనకి ఆర్టికల్ 19 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్లో ఉంటుంది. సో ఆర్టికల్ 19 అనేది ఓన్లీ ఫర్ సిటిజన్స్ అండి, ఓన్లీ ఫర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, ఫారినర్స్కి ఇవ్వరు. కానీ ఇక్కడ ఫారినర్స్, నేషనల్స్ అన్నారు. స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. తర్వాత పబ్లిక్ ఆర్డర్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రౌండ్స్ దట్ క్యాన్ రిస్ట్రిక్ట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అంతే కదా, స్టేట్మెంట్ 2 కరెక్ట్. ఎందుకంటే పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ అంటే మనం మాట్లాడేటువంటి మాట ద్వారా సొసైటీలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్కి డిస్టర్బెన్స్ వస్తుంది అనిపిస్తే మనల్ని రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫండమెంటల్ రైట్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ బట్ దే ఆర్ క్వాలిఫైడ్ ఇన్ నేచర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్ టు స్పీచ్ ఆల్సో ఇంక్లూడ్స్ రైట్ నాట్ టు స్పీక్. ఇది కూడా కరెక్టే కదా, రైట్ నాట్ టు స్పీక్, ఇది కూడా కరెక్టే. 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఏప్రిల్ 2024కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. అండ్ ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్లస్ పీడిఎఫ్ అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ టు డౌన్లోడ్ AKS యాప్ ఆల్సో. యాప్లో కూడా మనకి రిలవెంట్ కంటెంట్ అనేటువంటిది ఉంటుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క పీడిఎఫ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్.